చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి దుర్గం అశోక్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బాల్కసుమన్, కాంగ్రెస్ పార్టీ నుంచి వివేక్ వెంకటస్వామి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 2 సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి పాల్వాయి హరీష్ బాబు పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కోనేరు కోనప్ప, కాంగ్రెస్ పార్టీ నుంచి రావి శ్రీనివాస్, బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 3 బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి కొయ్యల ఇమాజీ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి దుర్గం చిన్నయ్య, కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం వినోద్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 4 మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి వెరబెల్లి రఘునాథ్ రెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి దివాకర్ రావు, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రేమ్ సాగర్ రావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 5 ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి అజ్మీరా ఆత్మారావు పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కోవా లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నుంచి అజ్మీరా శ్యామ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 6 ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి రమేష్ రాథోడ్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి జాన్సన్ రాథోడ్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నుంచి వెడ్మ బొజ్జు పటేల్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 7 ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి పాయల్ శంకర్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి జోగు రామన్న, కాంగ్రెస్ పార్టీ నుంచి కంది శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 8 బోధ్ నియోజకవర్గం బీజేపీ నుంచి సోయం బాపురావు పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అనిల్ జాదవ్, కాంగ్రెస్ పార్టీ నుంచి అదే గజేందర్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 9 నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీహరిరావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 10 ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి రామారావు పటేల్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి విఠల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి నారాయణరావు పటేల్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 11 ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి పైడి రాకేష్ రెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి, వినయ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 12 బోధన అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి వడ్డీ మోహన్ రెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి షకీల్ అమీర్, కాంగ్రెస్ పార్టీ నుంచి సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 13 జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి అరుణతార పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి హనుమంత్ షిండే, కాంగ్రెస్ పార్టీ నుంచి లక్ష్మీకాంతరావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 14 బాన్స్వాడ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి ఎండల లక్ష్మీనారాయణ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోచారం శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 15 ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి సుభాష్ రెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి జాజల సురేందర్, కాంగ్రెస్ పార్టీ నుంచి మదన్ మోహన్ రావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 16 కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి కాటిపల్లి వెంకట రమణారెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 17 నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి ధన్పాల్ సూర్యనారాయణ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గణేష్ గుప్తా, కాంగ్రెస్ పార్టీ నుంచి షబీర్ అలీ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 18 నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి దినేష్ కులాచారి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ పార్టీ నుంచి భూపతి రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 19 బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి ఆలేటి అన్నపూర్ణ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి సునీల్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 20 కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి అరవింద్ ధర్మపురి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సంజయ్ కల్వకుంట్ల, కాంగ్రెస్ పార్టీ నుంచి జువ్వాడి నర్సింగరావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి.
21 జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి బోగ శ్రావణి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎం సంజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నుంచి టి జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 22 ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి సోగల కుమార్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ పార్టీ నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 23 రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి కందుల సంధ్యారాణి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కోరుకంటి చందర్, కాంగ్రెస్ పార్టీ నుంచి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 24 మంథని అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి సునీల్ రెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పుట్టా మధు, కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీధర్ బాబు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 25 పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి దుగ్గ్యాల ప్రదీప్ రావు పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి దాసరి మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి విజయ రమణారావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 26 కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గంగుల కమలాకర్, కాంగ్రెస్ పార్టీ నుంచి పురుమళ్ల శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 27 చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి బొడిగె శోభ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సుంకే రవిశంకర్, కాంగ్రెస్ పార్టీ నుంచి మేడిపల్లి సత్యం పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 28 వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి చెన్నమనేని వికాసరావు పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీనివాస్, ఆది పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 29 సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి రాణి రుద్రమరెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ నుంచి కేకే మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 30 మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి ఆరేపల్లి మోహన్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి రసమై బాలకిషన్, కాంగ్రెస్ పార్టీ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 31 హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒడితల ప్రణవ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 32 హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒడితల సతీష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 33 సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి దూది శ్రీకాంత్ రెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు, కాంగ్రెస్ పార్టీ నుంచి పూజల హరికృష్ణ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 34 మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి పంజా విజయ్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మా దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి మైనంపల్లి రోహిత్ రావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 35 నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి జనవాడే సంగప్ప పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ నుంచి మహారెడ్డి భూపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి పటోళ్ల సంజీవరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 36 ఆందోళ్ నియోజకవర్గం. బీజేపీ నుంచి బాబుమోహన్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి చంటి క్రాంతి కిరణ్, కాంగ్రెస్ పార్టీ నుంచి దామోదర రాజనరసింహ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 37 నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి ఎర్రగొల్ల మురళీ యాదవ్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సునీత లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవుల రాజిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 38 జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి రామచంద్ర రాజనరసింహ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కె మాణిక్రావు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆగం చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 39 సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి పులిమామిడి రాజు పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి చింత ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నుంచి జగ్గారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 40 పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి టి నందేశ్వర్ గౌడ్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్, బీఎస్పీ నుంచి నీలం మధు పోటీ చేస్తున్నారు.
ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 41 దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి రఘునందన్ రావు పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ నుంచి తూముకుంట నర్సారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 43 మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి ఏనుగు సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి తోటకూర వజ్రేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 44 మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి ఎన్ రామచంద్రరావు పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి మైనంపల్లి హనుమంతరావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 45 కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి కూన శ్రీశైలం గౌడ్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వివేకానంద గౌడ్, కాంగ్రెస్ పార్టీ నుంచి కొలన్ హనుమంతరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 46 కుకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం. జనసేన నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాధవరం కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ నుంచి బండి రమేష్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్ జనసేన మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 47 ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బండారి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎం పరమేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 48 ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి నోముల దయానంద్ గౌడ్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 49 ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి సామరంగారెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి మధు యాష్కి గౌడ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 50 మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి అందెల శ్రీరాములు పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సబితా ఇంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి కిచ్చన్నగిరి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 51 రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి తోకల శ్రీనివాస్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రకాష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నుంచి కస్తూరి నరేందర్, ఎంఐఎం పార్టీ నుంచి స్వామి యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 52 శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి రవికుమార్ యాదవ్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అరికపూడి గాంధీ, కాంగ్రెస్ పార్టీ నుంచి జగదీశ్వర్ గౌడ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 53 చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి కోరని సాయన్న రత్నం పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాళీ యాదయ్య, కాంగ్రెస్ పార్టీ నుంచి పమేనా భీమ్ భారత్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 54 పరిగి అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి బూనేటి మారుతి కిరణ్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొప్పుల మహేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి రామ్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 55 వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి పెద్దింటి నవీన్ కుమార్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మెతుకు ఆనంద్, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రసాద్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 56 తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం. జనసేన నుంచి శంకర్ గౌడ్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పైలట్ రోహిత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి బుయ్యని మనోహర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్ జనసేన కాంగ్రెస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 57 ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి పూసరాజు పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ముఠా గోపాల్, కాంగ్రెస్ పార్టీ నుంచి అంజన్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 58 మలక్పేట అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి సామ్రెడ్డి సురేందర్ రెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి తీగల అజిత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి షేక్ అక్బర్, ఎంఐఎం పార్టీ నుంచి అహ్మద్ బాలాలా పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీజేపీ ఎంఐఎం పార్టీ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 59 అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి కృష్ణ యాదవ్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాలేరు వెంకటేశం, కాంగ్రెస్ పార్టీ నుంచి రోహిన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 60 ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం.
బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి దానం నాగేందర్, కాంగ్రెస్ పార్టీ నుంచి పి విజయారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. 61 జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్, కాంగ్రెస్ పార్టీ నుంచి మహమ్మద్ అజారుద్దీన్, ఎంఐఎం పార్టీ నుంచి మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. 62 సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి మర్రి శశిధర్ రెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నుంచి కోట నీలిమ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. 63 నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి రాహుల్ చంద్ర పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆనంద్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నుంచి మహమ్మద్ ఫిరోజ్ ఖాన్, ఎంఐఎం నుంచి మహమ్మద్ మాజిద్ హుస్సేన్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. 64 కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి అమర్ సింగ్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయిందాల కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉస్మాన్ బిన్ మహమ్మద్ అల్ హజీరీ, ఎంఐఎం నుంచి కౌసర్ మొహియుద్దీన్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీజేపీ, ఎంఐఎం మధ్య ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. 65 గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి టి రాజాసింగ్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి నందకిషోర్ వ్యాస్, కాంగ్రెస్ పార్టీ నుంచి మొగిలే సునీత పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. 66 చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి మేఘా రాణి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇబ్రహీం లోడీ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎండీ ముజీబుల్లా షరీఫ్, ఎంఐఎం నుంచి మీర్ జుల్ఫేకర్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీజేపీ, ఎంఐఎం మధ్య ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. 67 చాంద్రయ్యనగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి కౌడి మహేందర్, బీఆర్ఎస్ పార్టీ నుంచి ముప్పిడి సీతారాం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి బోయన్ నగేష్, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీజేపీ, ఎంఐఎం మధ్య ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. 68 యాకూబ్పురా అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి వీరేంద్ర యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నుంచి సామ సుందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి కె రవిరాజు, ఎంఐఎం నుంచి జాఫర్ హుస్సేన్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీజేపీ, ఎంఐఎం మధ్య ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. 69 బహదూర్పురా అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి వై నరేష్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ నుంచి అలీ బక్రీ, కాంగ్రెస్ పార్టీ నుంచి రాజేష్ కుమార్ పులిపాటి, ఎంఐఎం నుంచి మహమ్మద్ ముబీన్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీజేపీ, ఎంఐఎం మధ్య ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. 70 సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి మేకల సారంగపాణి, బీఆర్ఎస్ పార్టీ నుంచి టి పద్మారావు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆడం సంతోష్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. 71 సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి శ్రీ గణేష్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి జి లాస్యానందిత, కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ జీవి వెనెల్లా పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. 72 కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి బంటు రమేష్ కుమార్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పట్నం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. 73 నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి కె రథాంగపాండు రెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎస్ రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ చిట్టిం పర్ణికారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. 74 మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి ఏపీ మిథున్ రెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. 75 జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి చిత్తరంజన్ దాస్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి జె అనిరుద్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. 76 దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి కొండా ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి గోవినాళ్ల మధుసూదన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. 77 మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి జలంధర్ రెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి చిట్టిం రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి వాకిటి శ్రీహరి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. 78 వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం. బీజేపీ నుంచి అనుజ్ఞారెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,
కాంగ్రెస్ పార్టీ నుంచి మేఘారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 79 గద్వాల్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి బోయ శివ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి సరితా తిరుపతయ్య పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 80 అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి శ్రీ పెరుమల్లు రాజగోపాల్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయుడు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్ఏ సంపత్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 81 నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం జనసేన నుంచి వంగ లక్ష్మణ్ గౌడ్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెమ్మర్రి జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి కూచికుళ్ల రాజేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 82 ఆచంపేట అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి దేవుని సతీష్ మాదిగా పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గువ్వల బాలరాజు, కాంగ్రెస్ పార్టీ నుంచి చిక్కుడు వంశీకృష్ణ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 83 కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి తల్లోజు ఆచారి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గుర్కా జైపాల్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 84 షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి అందే బాబయ్య పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అంజయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ నుంచి చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, ఏఐఎఫ్బీ నుంచి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్, ఏఐఎఫ్బీ, బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 85 కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి అల్లెని సుధాకర్ రావు పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి జూపల్లి కృష్ణారావు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా బర్రెలక్క అలియాస్ శిరీష పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 86 దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి అల్లని కేతావత్ లాలు నాయక్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి రవీంద్ర కుమార్ రమావత్, కాంగ్రెస్ పార్టీ నుంచి నేనావత్ బాలునాయక్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 87 నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి కంకనాల నివేదితారెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి నోముల భగత్, కాంగ్రెస్ పార్టీ నుంచి కుందూరు జయవీర్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 88 మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి సాదినేని శ్రీనివాస్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి భాస్కర్ రావు, కాంగ్రెస్ పార్టీ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 89 హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి చల్లా శ్రీలతారెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 90 కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం జనసేన నుంచి మేకల సతీష్ రెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బొల్లం మల్లయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ నుంచి నలమాడ పద్మావతి రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 91 సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి సంకినేని వెంకటేశ్వరరావు పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 92 నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి మాదగాని శ్రీనివాస్ గౌడ్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కంచర్ల భూపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 93 మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి చెల్లమల్ల కృష్ణారెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 94 భోన్గిర్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి గూడూరు నారాయణ రెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పైల శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి అనిల్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 95 నకరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి నకరకంటి మొగులయ్య పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి చిరుమర్తి లింగయ్య, కాంగ్రెస్ పార్టీ నుంచి వేముల వీరేశం పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 96 తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి కడియం రామచంద్రయ్య పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గాదరి కిషోర్, కాంగ్రెస్ పార్టీ నుంచి మందుల షామ్యూల్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి.
97 ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి పడాల శ్రీనివాస్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గొంగుడి సునీత, కాంగ్రెస్ పార్టీ నుంచి బీర్ల ఐలయ్య పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 98 జనగాం అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి ఆరుట్ల దశమంత్ రెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 99 స్టేషన్ గన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి గుండె విజయరామారావు పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కడియం శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ నుంచి సింగపురం ఇందిర పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 100 పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి లేగా రామ్మోహన్ రెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ పార్టీ నుంచి మేమిడిలా ఈశాస్వని పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 101 డోర్నకల్ స్టేషన్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి భూకియా సంగీత పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి డిఎస్ రెడ్డి నాయక్, కాంగ్రెస్ నుంచి జాటూత్ రామచంద్రు నాయక్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 102 మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి హుస్సేన్ నాయక్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బానోత్ శంకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నుంచి మురళీ నాయక్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 103 నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి కె పుల్లారావు పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి దొంతి మాధవరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 104 పార్కల్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి డాక్టర్ కాళీప్రసాద్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి చెల్లా ధర్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 105 వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి రావు పద్మ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి దాస్యం వినయ్ భాస్కర్, కాంగ్రెస్ పార్టీ నుంచి నాయిని రాజేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 106 వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్రావు పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి నరేందర్ నన్నపనేని, కాంగ్రెస్ పార్టీ నుంచి కొండా సురేఖ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 107 వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి కొండేటి శ్రీధర్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆరూరి రమేష్, కాంగ్రెస్ పార్టీ నుంచి కెఆర్ నాగరాజు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 108 భూపాలపల్లె అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి గండ్ర సత్యనారాయణరావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 109 ములుగు అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి అజ్మీరా ప్రహ్లాద్ నాయక్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బడే నాగజ్యోతి, కాంగ్రెస్ పార్టీ నుంచి అనసూయ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 110 పినపాక అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి పొడియం బాలరాజు పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి రేగా కాంతారావు, కాంగ్రెస్ పార్టీ నుంచి పాయం వెంకటేశ్వర్లు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 111 ఎల్లందు అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి రవీంద్ర నాయక్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బానోత్ హరిప్రియ, కాంగ్రెస్ పార్టీ నుంచి కనకయ్య కోరం పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 112 ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన నుంచి మిర్యాల రామకృష్ణ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పువ్వాడ అజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 113 పలైర్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి నున్న రవికుమార్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కందాల ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 114 మధిర అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి పెరుమార్పల్లి విజయరాజు పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కమల్ రాజు లింగాల, కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు భట్టి విక్రమార్క పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 115 వైరా అసెంబ్లీ నియోజకవర్గం జనసేన నుంచి సంపత్ నాయక్ పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బానోత్ మదన్ లాల్, కాంగ్రెస్ పార్టీ నుంచి రామ్దాస్ మాలోత్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 116 సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి నంబూరి రామలింగేశ్వరరావు పోటీ చేస్తుండగా
బీఆర్ఎస్ పార్టీ నుంచి సండ్ర వెంకట వీరయ్య, కాంగ్రెస్ పార్టీ నుంచి మత్త రాగమయ్యి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 117 కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన నుంచి లక్కినేని సురేందర్రావు పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వనమా వెంకటేశ్వరరావు, సిపిఐ పార్టీ నుంచి కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్ సిపిఐ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 118 అశ్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం జనసేన నుంచి ఎం ఉమాదేవి పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నుంచి జారే ఆదినారాయణ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. 119 భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ నుంచి కుంజా ధర్మారావు పోటీ చేస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి తెల్లం వెంకట్రావు, కాంగ్రెస్ పార్టీ నుంచి పొడెం వీరయ్య పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖ పోరు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. My Media, the voice of India.